సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ అండ్ టీం ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఎవరు ఏం మాట్లాడకుండా ఎవరి గూట్లో వాళ్ళు కూర్చున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్ మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి వస్తున్నారు. తన టీంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు వెళ్లి అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పటికే వైసీపీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహించి ఓటమికి గల కారణాలు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పారు. అధికార పార్టీ దాడులకు బెదిరిపోవద్దని ధైర్యం చెప్పారు. దాడులకు గురైన పార్టీ క్యాడర్ కు అండగా ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వస్తానని సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు తెలియజేశారు. ఈ నెల 8న దివంగత మాజీ సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జగన్ ఇడుపులపై వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టే ఆలోచనలో ఉంటే ఇక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ క్యారెక్టర్ ఇది కాదు అన్న వాళ్ళంతా ఇప్పుడు జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల్లో కూటమి గెలిచిన దగ్గర నుంచి ఫర్నిచర్ దొంగ అని, ప్యాలెస్లంటే ఇష్టమని, పరదాలు చాట్ పాలన అంటూ ఎన్నో రకాలుగా ఆయన్ని డీగ్రేడ్ చేస్తూ వచ్చారు. అయినా కూడా జగన్ కానీ వాళ్ళ టీం కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జగన్ మీద కొన్ని మాఫియా గ్యాంగ్స్ అటాక్ చేస్తాయని తెలిసినా కూడా సెక్యూరిటీని తొలగించింది కూటమి. అలాగే వైసీపీ కార్యాలయాలు ధ్వంసం చేసింది. అలాగే వైసీపీ నేతల ఇళ్లను, కార్యాలయాలను టార్గెట్ చేసి పడగొట్టించింది. పిన్నెల్లిని కలిసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రభుత్వం మీద యుద్ధానికి దిగారు. ఇక వైసీపీ క్యాడర్ కూడా పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. జగన్ యాక్టివ్ గా లేని కారణంగా. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జగన్ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమయ్యారు. కార్యకర్తలు వైసీపీ శ్రేణులను రోడ్డు మీదకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే నాయకుడే ముందు నిలబడాలి. కాబట్టి జగన్ కొత్త శక్తితో ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా అడుగులు వేస్తున్నారు. దాంతో ఇప్పుడు పార్టీలో కలవరం మొదలైంది. కూటమి కూడా నిన్నటి నుంచి కొంత సైలెంట్ అయినట్టుగా కనిపిస్తోంది. జగన్ కూటమి మేనిఫెస్టో మీద, పథకాల అమలు మీద ప్రజల తరపున పోరాడే దిశగా వ్యూహం రచిస్తున్నారు.